ఏం చెల్లాయ్, అందరూ ఆటపాటలతో ఆనందంగా ఉన్నారు. సంతోషమైన వార్తనయ్యా, అది నువ్వు విన్నావనుకో ఎంతో సంతోషపడతావు. ఏంటది? మరి బావా పెళ్లికి ఒప్పుకున్నాడు. అంతేనా? అదేమిటన్నయ్య అలా అనేసావు? విని నువ్వెంతో సంబరపడతావు అనుకున్నాను. సంబరం ఎందుకు, అల్లుడు ఒప్పుకుంటాను నాకు ఏనాడు తెలుసు. అందుకే అమ్మాయిని ఇక్కడ పంపించా. పోనీ అలా కాదంటావా? ఇంకోదారు చెబుతా. మహేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రుడికి 1000 దారులు. ఇంకా నయం అల్లుడు కొత్త దారి ఎత్తుకోమన్నాడు కాదు. మరి నీ అబ్బా బాట్లిటే. బాబు ఎక్కడా? అల్లుడు రా అల్లుడు. అందరికీ సంవత్సరం తిరిగేసరికి వయసు పెరిగిపోతుంటది. నీకు అక్కడే ఆగింది. అక్కడే ఉండి పనిలే. నా స్నేహితుడు సింగపూర్ నుంచి పంపించాడు సూపర్ సరుకు. ఎస్ఐ. అదేంటి బాబు? విదేశీ సారాయ్. అయ్యో, చిన్నబాబుకి అలవాటు లేదు, కొత్తగా అలవాటు చేయకండి. వద్దు పెద్దయ్య గారు. తీసుకోవాలడు. అయ్యగారు అయ్యగారు మాటనండి. అయ్యగారు మాటనండి. అయ్యగారు కూలి చేసుకునే ముత్తుని క్షమించమని అడుగు. నేను పనివాడిని క్షమించమని అడగాల? ఈ ఇంట్లో ఎవరు కూలివాడు కాదు. అందరినీ నా కన్నబిడ్డతో సమానంగా చూసుకుంటున్నాను. అటువంటిది నేనే నోరు తెరిచి ఎన్నడూ వాళ్ళని ఒక్క మాట కూడా అని ఎరగను. నువ్వు నిష్కారణంగా చేసుకున్నావు. నువ్వు నాకు అన్నవే కావచ్చు, నా మీద నీకు సర్వ హక్కులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ముత్తుని క్షమించమని అడుగు. ఇంతవరకు జీవితంలో ఈ ఉపేంద్ర క్షమించమని అడగలేదు. పిల్లనిస్తున్నాను కదా, క్షమించు. ఏంటి రతిదేవి, నీ పువ్వు లాంటి చేతులతో ఈ పనులు చేయొచ్చా? నేను లేను, నాకేవి నేను చేస్తాను. నీకు సాయపడనా? నీ కాళ్ళు చేతులు ఊరుకోవా? ఆడవాసం తగిలితే చాలు కుక్కలా వెంట పడతావు. చచ్చినాడా? ఉండవా, ఈ చిరేసిన బొంగరాల మెలుకలు తిరగమాక. నేను ఎంటబడే కుక్కనే, పొట్టి కుక్కను కాదు, కొంటనక్కనే. అదేం చేస్తుందో చెప్పమంటావా? పోయిపోయి ఆడపిల్లతో గొడవ వింటానా? మరి మగాడితో గొడవ పెట్టుకోనా? దమ్ముంటేరా, దమ్ముంటే రారా. ఏదో పని చేసుకునే వాళ్ళం. నేను అందుకు రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. దమ్ముంటే రావో. అన్నాయ్, నువ్వు బలవంతుడివే అన్నాయ్. 4 దెబ్బలు నువ్వు కొడితే నేను ఒక్క దెబ్బ అయినా కొట్టలేకపోతానన్నాయ్. ఏంటంటే కొడతావా? కొట్టు చూద్దాం. ఏది కొట్రా. అయ్యో అన్నాయ్, ఆ మాట అంటే నిజంగా కొడతానన్నాయ్. కొడతావా? కొట్రా. సరే ఇట్రా. నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నాయ్. అయ్యో ఇదేంటి? అయ్యో రోయ్, నన్నే కొడతావా? అమ్మగారు ఏరు చెప్తాను అమ్మగారు. ఊరికేనా అన్నాను, ఇట్టడితో కూడా పెట్టుకుంటావా? పడలేదనుకున్నావేంటి? ఇట్రా. నాకు బుర్రలో బలం ఉంది, నీకు ఎముకల్లో ఉంది. అంతా ఆశీర్వాదానికి ఎప్పుడు ఉంటది. కాఫీ ఇవ్వడం మర్చిపోయానే. కాఫీయా? ఇంకా నేను అమ్మగారు అనుకున్నానే. ఒక్క బండి రావటం లేదు. అదిగో వస్తుంది. ఈ కేసులో దౌడు తీయరా, దౌడు. ప్లీజ్. మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును, సారీ సార్. ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు గడిచాను బాబు, గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కారులో వచ్చావా? కారులో ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు. నో టచ్.
ఆ పక్క చూడు. పాడిన పాట చాలు గాని త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఎంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడ్రా. అమ్మో, సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం ఎక్కడ అడిగితే కొడతా. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్నబాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇది అబ్బాయి, ఇదే డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేము? వాట్ ఈజ్ యువర్ నేము? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. కిస్సా. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు, ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దేనికి? నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇది ఏంటి? ఇప్పుడు ఇది నోరు మూసి కూర్చో. భద్రం, దెబ్బ నా మీద పడగలదు. ఇటు చూడు, దూరం జరిగి నో టచింగ్. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళ చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా. అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయిపోయి, అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నా? అమ్మా, అన్ని విషయాలు చెప్పుకుంటావా? నా తవ్వదు చేస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? దేన్ని నేను ఆపుకుంటా, దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు తెస్తుంది. ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకు? వాళ్ళని ఏంటి దగ్గర తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు, ఈ తొట్టి గ్యాంగ్ బండి ఎక్కించొద్దంటే. వేళ్ళు పెడితేనే ఇంత చల్లగా ఉంది, ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోతాం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. హీరో జల క్రీడలా? జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఏ రోజు నేను చూశానో ఆ క్షణం నుంచి నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? సరే సరే, తొందరపడి ఏ నిర్ణయానికి రాకు.
నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. సమయం చూసి అమ్మకు చెప్పి ఈ వివాహానికి ఒప్పిస్తాను. తొందరగా వచ్చారా సరే సార్, లేకపోతే మీ పని మంగళగిరి. అడుగు ముత్తొస్తున్నాడు. వాడికి నాటకం అన్నా నాటకాల వాళ్ళన్నా గిట్టదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచుదాం. ఎవరు మీరు? ఏంటి కగ్గోలా అక్క? రంగా ఏమైందక్క? నువ్వు లేక నాటకం ఆడలేవే తల్లి. ఆ దొంగ కాంట్రాక్టర్ తన్ని తరివాడే తల్లి. ఏంటా ఏడుపులు? మొత్తం వీళ్ళ ఏడుపులు మొత్తుకోలేంటో ఓసారి అడుగు. ముత్తు నోరు కొట్టేస్తా. ఏంటి ఇక్కడ నాటకాలు ఆడడానికి వచ్చారా? కాదు సీతాపతి. ఏం లేదు గురు, రంగనాయకి లేకుండా నాటకం వేయడానికి కుదరలేదు. ఏదో రకంగా వేద్దామని ఈవిడ్ని హీరోయిన్ గా చేసి నాటకం మొదలు పెట్టాం. ఈ మాట హీరోయినా? రాళ్లతో కొట్టుంటారే. ఒక రాయ 100 రాళ్ల బండెడ్ రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళన్ని కలిపి మనం ఇల్లు కట్టుకోవచ్చు. వేరే దారి లేక రంగనాయకిని తీసుకెళ్లిపోదామని వచ్చాం. ఎందరో మీ సంస్థానం నమ్ముకున్నారు. వీళ్ళకి కూడా ఇక్కడే ఏదైనా పని ఇచ్చారంటే బతికిపోతారు పాపం. నీకు తెలియందే ఉంది. నాకు నాటకాలన్నా నాటకాల వాళ్ళన్నా మహా ఇష్టం కదా. చలపతి, అయ్యా, అందరికీ తగిన పనిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి. నువ్వు నాటకంలో ఏం వేషం వేస్తావు? నేనా? సేనాధిపతి. అయితే చీరలను శుభ్రంగా తుడు. నువ్వేం వేషం వేస్తావు? నేనే మంత్రిని. బిల్డింగ్ బూజులపడం నీ ఉద్యోగం. నువ్వేం వేస్తావు? నేను ప్లే బ్యాక్. కోట చవడు చూసుకో. నువ్వేంటి? తాళం. మరి ఇంకే నాతో ఉండు. నీ కథ ఏంటి? నేను మేడం. నీ పని మేడ మీద. నువ్వేం వేషం వేస్తా? రంగనాయక్ లేదనుకో, నేనే హీరోయిన్ వేషం అయితే రోజుకు 2 సార్లు నీళ్ళు వేసుకోవాలి. నూతిలోంచి 2 సార్లు నీళ్లు తోడాలి. అంతఃపురంలోనా? రామాపురంలో. ముత్తు వస్తాడా? అమ్మో, నీ పని చెప్ప. ఏంట్రా పోజు కొడుతూ నిల్చున్నావు? నువ్వేం పాత్ర? రాజపాత్ర. ఏం పాత్ర? అర్థం కలదా? రాజుగారి పాత్రలో గుర్రం ఎక్కి వాళ్ళేవా? గుర్రం ఎక్కి వెళ్తావా? ఇవాళ నుంచి ఇక్కడ గుర్రపులెత్తలని నువ్వే ఎత్తాలి. లద్దెల? అవును. కుదరదు. రాజవేషాలేసే నేను లద్దె ఎత్తితే నా గౌరవం పోతుంది. ఇంకేమన్నా తీసుకోవా? నా మాట వినకుండా నీ జీవితమే పాడవుద్ది. గురు గురు నీకు దండం పెడతాను గురు. ఆహా, కొట్టేడమైన మన్మధుడిలా ఉన్నావు గురు. నాథా, ప్రాణనాథ. ప్రతి అడ్డమైన వాళ్ళు ఇలా వాటేసుకోవడానికి నీకు సిగ్గులేదు? లేదు, వీరే నా కలలోకొచ్చిన మన్మథుడు. మన్మధుడా? మట్టి గడ్డ. ఏం చూసి నువ్వు ఇన్ని మన్మధుడు అంటున్నావు? సన్నని ఈ దేహం, ఎర్రని ఈ సింధూరం, సుందరమైన ఈ శిరోజం. సుందరాన్ని రేపు తెల్లారక చూద్దు గాని. నా ముత్తు దొంగ. ముత్తు ఏం చేస్తున్నావు? ఊగుతూ ఊడుస్తున్నాను. బట్ 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 బట్. ముద్ద ఎదవా సన్నాసి. నేనేం తప్పు చేశాను చెప్పండి? జమీందార్ గారు ఆ పని పిల్ల మీద ఒక కన్నేశారు అన్నాను. అది తప్పేంటి? నిన్ను కాదు అంది, నన్ను నేనే అనుకుంటున్నాను. ఏ రోజైతే ఆడ అమ్మాయిని చేసుకుంటానన్నాడో ఆ రోజే ముహూర్తం నిశ్చయించి వాళ్ళు పెళ్లి చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ జమీన్ మొత్తం నా సొంతం అయి ఉండేది. తప్పు చేశాను రే. గుడ్డు చేలో పడకముందే కంచె వేసేయాలి. ఎవరా పని పిల్ల? పేరు రంగనాయక్ అంట. నాటకాల యాశాలు వేసేదంట. నాథా, అయ్యో దుఃఖింతురేలా? రతీదేవి, నీకెంతో ఇష్టమైన నా శిరోజల్ని రాత్రికి రాత్రి వచ్చి కొరిగిపోయాడు. అమ్మా పలకవలదు నాథా, ప్రాణం పోయినను సింహం సింహమే, ఏమున్నను లేకున్నను మన్మధుడు మన్మధుడే. లేని వలసినది తమ చెంతనన్నది. ఉన్నదా? ఈ తనువు తమ కర్పితం. ఆహా ఆహా,
ఈ మాటలు వినగానే నేను హెలికాప్టర్ లేకుండా ఎగురుతున్నట్టు ఆకాశాన్ని అందుకున్నట్టుంది. ఈ ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదయ్యా. అట్టాగేముంటుందిరా గొట్టం. కళ్ళు వచ్చిన కల్లోనే చావకుండా నా శిలకం లేకపోవడానికి వచ్చావంటరా? ఇక నువ్వు రావో ఎక్కడికి? నడుగు రాయి కట్టి నూతిలో తోయడానికి. ఈ రోజు కానుకనిస్తాను. లైలా ఓ లైలా పాలే బేబాలలా తరే పాలే బేబాలరా ఓ ఈ రోజు రాత్రి 10 గంటలకు తోటలో నన్ను ఒంటరిగా కలుసుకోవాలి. ఏంటి ముత్తు? ఏంటన్నా మంచి ఖుషిగా ఉన్నావు? ఏంటి అయ్యో అని ఎందుకన్నా కలవరిస్తావు? నీకెన్నిసార్లు చెప్పాను, దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికి దక్కదు అని. దక్కిందే. ఎప్పుడు? నేను చెప్పను. ముద్దు దొంగ. మహావీరుడు. ఈ రోజు రాత్రి 10 గంటలకి తోటలో నన్ను ఒంటరిగా కలుసుకోవాలి. నీకు నేను ఉగాది కానుకనిస్తాను. ముత్తు ఏంటి చిరబాబు? బయటకు వెళ్ళాలి, బండి రెడీ చేయి. అలాగే. అయ్యో పద్మిని, పద్మిని, త్వరగా రామ్మా. వస్తున్నానయ్యా. కాఫీ. ఎంతసేపు అయింది ఇంకా రాలేదేమిటి? నీ నవ్వే దీపావళి. ఎవరు? నువ్వా? మన్మథుడు వచ్చిన వెంటనే నా కౌగిలో బిగించేస్తాను. ఈ రాత్రి నాదే రతి. వీడొచ్చి చచ్చాడేమిటి? చాడున్నవే నా చెల్లి, రవే రవే నా చెల్లి. ఇక్కడికి రమ్మందే తప్ప. వస్తుంది, వచ్చి నాకు ఉగాది కానుక ఇస్తుంది, తప్పకుండా వస్తుంది. నేను నిన్ను వదిలిపెట్టను రే. నా సంగతి నీకు తెలీదు. చిత్తడైపోదురు. అయ్యో నాకు తెలుసు. వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు? అయ్యో తోట ఇది దండకారణ్యంలో ఉంది. అబ్బా కాళ్ళు లాగుతున్నాయి. ఏడీడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదా. నువ్వా ఇక్కడ ఉన్నావా? అక్కడే ఉండు, అక్కడే ఉండు. పందిని వేటాడితే సుందర తగిలిందే. ఏమీ ముత్తిటి వస్తున్నాడేంటి?
అయ్యో చిన్నబాబు, అయ్యో ఏమిటిది? చిన్నబాబు గారు ఈ సీన్ లోకి వచ్చారు. ఎరక్కపోయి నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను తల్లి. ఇక నుంచి ఎవరిని ఎత్తుకుంటూ రాకూడదు రాయను. అయ్యో ఇంకెవరు వస్తున్నారు బాబాయ్? అయ్యో చిన్నమ్మ గారు ఎందుకు వచ్చినట్టు? చిన్నబాబు గారితో డేట్ వాడుకోవడానికి. అయ్యో జమీందార్ గారు ఇట్లా వస్తున్నారు బాబోయ్. ఏం దాక్కున్నాడేంటి? ఎర్రాని కుర్రదని గోపాల నిన్నకేరా గోపాల గోపాల చిన్న చిన్న ఆశ మనకేసి వస్తుంది. అయ్యో ఎవరు చూస్తే ఇంతే సంగతిలో. అయ్యో ఎవరెందుకు ఇక్కడికి వచ్చింది? రంగా ఏది రావు కదా కనుక. అయ్యో చిన్నబాబు గారు, అయ్యో ఉంటూ ఉంటూ అన్నా అన్నా అన్నాయ్. అయ్యో వీడు వస్తాడు బాబాయ్. నేను అవుట్. అయ్యో అత్తయ్య, ఎవరికి ఎవరిస్తున్నారా ఉగాది కానుక? రారే యువతలకి. బయటికి రాలేదో కాల్చి పారేస్తాను. ఎవరిని నన్నేనా? చూస్తావే కాల్చు. నీకు దండం తల్లు. ఇంతమంది ఏకంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మా నేను చెప్తానమ్మా మొత్తం అన్నాయ్. తప్పుగా ప్రతి ఉగాదికి ఓ కొత్త నాటకం అయిపోతే నిద్ర పట్టదని ఈ అమ్మా నాకు ఈ తోటకి 7 గుంటల సంచిగా ఏ సంబంధం లేదమ్మా. అవును ఇంత అర్ధరాత్రి పూట వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఏం చేయడానికి వచ్చినట్టు? ఏంటదే కదా, ఆటలకి పాటలకేగా వచ్చింది.